ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర షర్మిల పోషిస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కడపకు త్వరలో ఉప ఎన్నిక వస్తుందని, షర్మిలను గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటారని చెప్పారు. వైఎస్ఆర్కు నిజమైన వారసులు ఎవరు అన్నది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమాలను చూసి ఇతర పార్టీలోంచి నాయకులు వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలంటే గతంలో కాంగ్రెస్తో పనిచేసి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి రావాలని బట్టి అన్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని బట్టి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పర్యావరణ హితంగా చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడినే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో మట్టి వినాయకుడితో పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు, ఆకులు, దొన్నెలు వాడాలని సూచించారు. తండ్రి కూతుళ్ల బంధంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నారని మంత్రి సీతక్క చెప్పారు. పవిత్ర బంధాలను కొంతమంది అసభ్యంగా వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, పేదరికం లేని ఏపీని నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. కేజీ టు పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి అని అనుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2021లో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుకపై విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో కిడ్నీ మార్పిడి అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తనకున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమైన గార్లపాటి మధుబాబుకు ఊహించని షాక్ తగిలింది. అనుమతించిన సైన్ కాకుండా మరో సైడ్ కిడ్నీ తీసుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. తనకి ఇస్తానన్న 30 లక్షలను ఇవ్వకుండా మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఒక్క కిడ్నీతో తాను బతికే అవకాశం లేదని, ఆ డబ్బులను తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నాడు. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని చెప్పారు. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 2 రోజుల రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మాస్కో చేరుకున్నారు. ఆ దేశ మంత్రులు మోడీకి ఘన స్వాగతం పలికారు. 3 ఏళ్ల విరామం తర్వాత ప్రధాని రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మోడీ రష్యాకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో మోడీ జరిపే చర్చలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తాయని భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతు పలుకుతున్నానని హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. భారతీయుడి సినిమా ఈవెంట్లో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 100% సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.